దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. చాలండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యకును మాకు అనుగ్రహించెను. చాలండి. ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యములో ముందుకు సాగుతాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నిశ్చయముగా నా తండ్రి, ఇప్పటి వరకు నాయన యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువా, ఆది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను ఓ నీ నామమునకు మహిమకరముగా నా తండ్రి మీరు జరిగిస్తున్నందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాము. నిశ్చయముగా నా తండ్రి, చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ వాక్య భాగములోని ప్రభువా మీరే మాతో మాట్లాడమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయంగా నాయన ఈ మధ్యాహ్న సమయంలో మీరే నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలు బలపరిచి మాలో ఉన్న ప్రతి బలహీనతలను, ప్రతి రోగములను బయటకు పారదోలి ప్రభువా. ఓ ప్రభువా, ఇదిగో నా తండ్రి, మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కార్యములు ప్రభువా మా జీవితాలు జరిగించిన ప్రభువా, ప్రతి విధమైన చీకటి కార్యములను, తెయ్యపు కార్యములను, దురాత్మ శక్తులను ప్రభువా జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మని సర్వశక్తి కలిగిన నామలో గద్దించలేపరుస్తున్నాను తండ్రి. మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించి సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మని సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన
ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం వరకు కూడా దేవుడు మనల్ని కాపాడి, మనల్ని రక్షించి, మనల్ని బ్రతికించి, మనల్ని ఆయన సజీవులుగా ఉంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ దినమును చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు, కానీ దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. అనేక మంది మరణించారు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అనేక మంది బలహీనతలతో, రోగాలతో హాస్పిటల్లో ఉంటున్నారు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, తన యొక్క ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు మనలను కాపాడి, మనల్ని రక్షిస్తూ, మనల్ని బ్రతికిస్తూ, మనల్ని ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చేటువంటి ఈ మంచి సమయాన్ని, ఈ యొక్క గొప్ప అవకాశమును ప్రియులారా గమనించండి. మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉపయోగించుకుంటూ మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనము ఎంతగా తగ్గించుకొని ఉంటే అంతగా దేవుడు మనలను ఆయన హెచ్చించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనము తగ్గించుకొని ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వాక్యములో రాయబడింది కదా, నేను నీవు తగ్గించుకోవాలని వాక్యములో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడునని దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనము ఎంతగా తగ్గించుకొని, ఎంతగా వినయముతో, విధేయతతో, భయముతో, భక్తితో మనము దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ ప్రియులారా, మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో మనము ముందుకు సాగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. తగ్గింపు జీవితం గురించి మనము బాగా తెలుసు. యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతగా తగ్గించుకున్నాడో ప్రియులారా, అంతగా తగ్గించుకున్నాడు ఆయన. శిష్యులు పాదాలు కడిగారు. అది తగ్గింపు జీవితానికి సూచనగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ సైనికులు ఆయన జుట్టు పీకి, ఆయన గడ్డము మీద ఉన్న జుట్టును పీకి ఆయన ముఖం మీద ఉమ్ము ఊసినప్పుడు ఆయన ఎంతో దీనుడై, రిక్తుడుగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏమండి, సృష్టికర్త అయిన దేవుడు, మరణం లేని దేవుడు, భూమి ఆకాశాన్ని ఏమండి తన వాక్కు చేత ఈ శూన్యములోనికి తీసుకొచ్చినటువంటి ఆ గొప్ప దేవుడు తనను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అటువంటి తగ్గింపు జీవితము మనలో కూడా ఉండాలి. ఆ తగ్గింపు జీవితం మనకు రావాలి. వాక్యానికి లోబడే జీవితము, వాక్యమునకు వినయము, విధేయత చూపించే జీవితాలు మనకు రావాలి. మనము ఎంతగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉంటామో ప్రియులారా, అంతగా దేవుడు మనలను ప్రియులారా అంచెలంచెలుగా ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో గర్విష్ఠులుగా మనం ఉండకూడదు. గర్విష్ఠు స్వభావం అనేది మనకు ఉండకూడదు. వినయముతో ఉండాలి, విధేయతతో ఉండాలి, లోబడే జీవితం ఉండాలి, తగ్గింపు జీవితం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మనకు మాదిరి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది బిడ్డలు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం, యోసేపు తన అన్నలు ఆయనను దూషించి అపహసించి, ఏమండి దూషించి అపహసించి
ఆయన మీద లేనిపోని మాటలు పలికినప్పుడు కూడా యోసేపు ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి ఐగుప్తు దేశానికి ఆయన ఏం చేసినాడు? రాజుగా నియమించబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. మన ఎవరినో లోకస్తులు మనము మాదిరిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మన పరిశుద్ధ గ్రంథమే మనకు మాదిరి. పరిశుద్ధ గ్రంథములో ఉన్న భక్తులే మనకు మాదిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు గొర్రెలు కాచుకునేవాడు. ఏమండి? ఒక గొర్రెలు కాచుకునేటువంటి దావీదును ఇశ్రాయేలు రాజు దేశానికి ఒక రాజుగా నియమించాడు. మకుటము లేని మహారాజుగా నియమించాడు దావీదు. దావీదుకి చదువు ఉందా? లేదు. దావీదు ఎంతవరకు చదువుకున్నాడు? కానీ ఒక చదువు లేని వ్యక్తి, విద్య లేని పామరుడు, ఆమేన్, హల్లెలూయా, ఇశ్రాయేలు దేశానికి 40 సంవత్సరములు ఏకదాటిగా మకుటము లేని ఒక మహారాజుగా పరిపాలన చేశాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరి అంతగా ఆయనను దేవుడు హెచ్చించడానికి కారణం దావీదు తనను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. దేవుని ముందు ఆయన తగ్గించుకున్నాడు. దేవుని ముందు ఆయన వినయము విధేయత చూపించాడు. దేవుని ముందు ఆయన ఎంతగానో లోబడి జీవించాడు. ఆయన దేవునికి లోబడటం అంటే ఏమిటి? ఆయన వాక్యానికి లోపడటమే. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ విధంగా చెప్పుకుంటా పోతే బోర్డు అంతమంది బాధలు మనకు కనబడతా ఉన్నారు. కానీ మనము ఈ లోకములో ప్రియులారా, ఈ లోకములో ఉన్నంత కాలం మనము సాధించేది ఏమీ లేదు. మనం ఏమైనా సాధించగలమా అంటే ఏమీ లేదు. దేవునికి విరోధముగా ఉండి ప్రియులారా, ఈ లోకములో మనుషుడు ఏమి కూడా సాధించలేడు. వాక్యంలో రాయబడింది, నాకు వేరయుండి మీరేమీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి వేరయుండి అనగా దేవుని యొక్క వాక్యమునకు వేరయుండి ప్రియులారా మనము ఏమి కూడా చేయలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని సన్నిధిలో మనము తగ్గించుకొని, దేవునికి సన్నిధిలో లోబడి, దేవుని యొక్క సన్నిధిలో వినయము విధేయత, ఒక దావీదు వలె, ఒక యోసేపు వలె, ఒక యేసుక్రీస్తు వలె ప్రియులారా వాళ్ళు వాళ్ళ జీవితాలను ఎంతగా తగ్గించుకొని ప్రియులారా గమనించండి, అంతగా హెచ్చించబడ్డారో అదేవిధంగా మనం కూడా మన యొక్క శరీర సంబంధమైన విషయాల్లో కూడా, మన ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా మనం అంతగా తగ్గించుకుంటే దేవుడు శరీర సంబంధంగాను ఆధ్యాత్మికంగాను దేవుడు మనలను ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్తాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నిన్ను నీవు తగ్గించుకుంటే ఏం చేస్తాడు? ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను నీవు హెచ్చించుకుంటే ఆయన నిన్ను తగ్గించేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ లోకంలో మనకు ఎంత ఉన్నా సరే, ఎంత సంపాదన ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తులు అంతస్తులున్నా, మిద్దెలు మేడలున్నా సరే, నీవు ఎలా ఉండాలంటే ప్రియులారా తగ్గింపుగా ఉండాలి. దేవుడు నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతగా తగ్గించుకున్నప్పుడు దేవుడు నిజంగా ప్రియులారా నీ తగ్గింపు తగినట్టుగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం ఎంతగా తగ్గి ఉంటే అంతగా మంచిది. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదివిన ఈ వాక్యములో ఒక నూతన సృష్టి అంశం పేరు, ఒక నూతన సృష్టి. ఒక చిన్న అంశము మనం పరిశుద్ధ గ్రంథములో నుండి చదవబడిన ఈ వాక్య భాగముల నుండి మనము తీసుకుంటున్న అంశం ఏంటంటే ఒక నూతన సృష్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అందరూ ఎలా చూడండి, నూతన సృష్టి అంటే నూతన సృష్టి అని అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ పాతది ఉందని అర్థం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. పాత సృష్టి ఉంది కాబట్టే మరొకటి నూతన సృష్టిగా పిలువబడతాం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నూతన సృష్టి లేనప్పుడు పాతది ఏదైతే ఉందో అది పాతదని పిలువబడదు. క్రొత్తది ఉంటేనే పాతది అనేది ఉన్నదానికి పాతది అనే పేరు వస్తుంది. ఏదైతే ఉందో దానికి పాతది అని వస్తుంది. కొత్తది అనేది లేనప్పుడు ఇక పాతది అనే పేరు అనేది ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కొత్తది అనేది ఉంది కాబట్టి ఉన్నదాన్ని ఏమని పిలుస్తున్నామంటే పాతది అని పిలుస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ మనం చదివినటువంటి ఈ యొక్క వాక్యములో ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, ఇలా చూడండి. దేవుడు అనంతుడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుడు అనంతుడు. అనంతుడు అంటే ఆది అంతము లేనివాడు. దేవునికి పగలు రాత్రి అనేది లేదు. దేవునికి పగలు రాత్రి ఉందా? లేదు. దేవుడు నిత్యుడు. దేవుడు నిత్యమైన వాడు. దేవునికి పగలనేది ఉండదు, రాత్రి అనేది లేదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవునికి ఉదయమని సాయంకాలమని ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎందుకని అనంటే ఆయన నిత్యుడు కాబట్టి, నిత్యము ఉండేవాడు కాబట్టి దేవునికి కాలం అనేది లేదు. దేవునికి కాలము అనేది లేదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాలం అంటే ఏంటి? టైము. అంటే కాలం అంటే ఒక రోజు, ఇది ఒక రోజు, రెండవ రోజు, మూడవ రోజు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. పగలు రాత్రి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేనికి వర్తిస్తా ఉన్నాయంటే కాలమునకు. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. దేని సూచిస్తుంది? కాలమునకు. కానీ దేవునికి కాలం అనేది లేదు. మరి ఈ కాలము మొదటి రోజు దేవుడు ఆయన మొదటి ఆది కాలంలో మనం చూస్తే ఆ 1వ అధ్యాయము 1వ వచనమును మనం గమనించినప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ అగాధ జలముల పైన. అప్పుడు కాలం అనేది మనకు కనపడుతుంది అక్కడ. అప్పటి వరకు కాలం అనేది లేదు. ఉందండి. 1వ అధ్యాయము ఆది కాండము 1వ అధ్యాయము ఏమండి 1-2 వచనాలు 1-2 వచనాల్లో మనకు కాలం అనేది మనకు కనబడటం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1-2 వచనాల్లో మనకు కాలం అనేది కనబడటం లేదు, టైం అనేది లేదు. అంటే ఆయన కాలం లేని దేవుడు, ఎప్పుడు ఒకేలాగుంటుంది ఆయనకు, దేవునికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎప్పుడు ఒకేలాగా ఉన్న దేవుడికి టైంతో ఏం అవసరం వచ్చింది? కాలంతో ఏం అవసరం వచ్చింది? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు ఆయన ఈ సృష్టిలో ఈ యొక్క మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు అని ప్రియులారా గమనించండి. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆయన 7 రోజులు పెట్టాడు. ఎందుకు పెట్టాడు ఆయన? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
పరిశుద్ధ గ్రంథంలో 12 నెలలు పెట్టాడు ఆయన. ఈ నెలలు, ఈ వారాలు, వారమునకు 7 దినాలు, చూడండి, నెలకి 30 దినాలు, 12 నెలలు, ఒక నెలకి 30 రోజులు. ఇవన్నీ కూడా ప్రియులారా పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయిపించాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక సంవత్సరమునకు 12 నెలలు, నెలకు 30 రోజులు, వారమునకు 7 రోజులు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీనంతా కూడా దేనికి అని అంటే, చూడండి, ఈ సృష్టిలో ప్రతీది కూడా ఆయన అమర్చాడు. ఆయన దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సృష్టిలో ఆయన ప్రతీది కూడా అమర్చాడు. సూర్యుని అమర్చాడు, చంద్రుని అమర్చాడు, నక్షత్రాలను అమర్చాడు ఆయన. ఎవరి చెట్లను, జంతువులను, పక్షులను, నీరు, ప్రతీది కూడా ఆయన అమర్చాడు. ఎవరి కోసము? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి కోసం అది? ఒక మానవుని, చూడండి, 6వ దినమందు దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. కానీ 6వ దినము కంటే ముందు, మానవుని సృష్టించడం కంటే ముందు దేవుడు, ప్రియులారా గమనించండి, ముందు ఆయనను తనను తాను ఆయన ఏం చేసుకున్నాడంటే, దేవుడు ముందు తనను తాను ఆయన ఏం చేసుకున్నాడంటే, ప్రియులారా తనకు తానుగా ఆయన తనను తాను సృష్టించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ విధంగా అనంటే, ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం. మొదటి దినములోనే దేవుడు మొట్టమొదటిగా తనను తాను ఆయన సృష్టించుకున్నాడు, నిర్మించుకున్నాడు, బయటకు వచ్చాడు. ఏ రూపంలో? వెలుగు రూపంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వెలుగు ఏమై ఉన్నాడంటే క్రీస్తు అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. అది మొదటి సృష్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మొదటి సృష్టి ఏదండి? దేవుడు మొట్టమొదటిగా తనను తాను ఒక రూపములోకి వచ్చుటయే మొదటి సృష్టి. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు అని అంటే వెలుగుగా ఉన్నాడు. వెలుగానంటే అప్పుడు అది వాక్యమై ఉన్నాడు ఆయన. అందుకని చూడండి, ఆ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనకు చాలా మనకు కనబడతా ఉంటది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహించుకుండెను. అదండి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏముందంట? వెలుగుందంట. అదే అక్కడ రాయబడింది. అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మే వెలుగై ఉన్నది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చీకటి వెలుగు ఏమై ఉన్నాయి? ఇప్పుడు
కలిసిపోన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ రెండు కూడా ఉన్నాయి. చీకటి ఉంది, వెలుగు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రెండు ఎలా ఉన్నాయి? కలిసిపోఉన్నాయి. అప్పుడు చీకటి వెలుగు ఏమైపోయినాయి? కలిసిపోఉన్నాయి. అప్పుడు దేవుడు ఏం చేసినాడంటే చీకటిని వెలుగుని ఏం చేసినాడంటే వేరుపరచాడు. వెలుగు కమ్మని పలికాడు, వెలుగు కలిగింది. అప్పుడు చీకటిని వెలుగును ఏం చేసినాడు? ఆయన వేరుపరిచాడు. చూడండి, వెలుగుకు పగలని పేరు పెట్టాడు, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దేవుడు ఆయన మొట్టమొదటిగా ప్రియులారా వాక్యం యొక్క రూపంలోకి వచ్చాడు ఆయన. కానీ వాక్యం రూపంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు కాలముతో పని లేదు. కాలముతో పని లేదు ఆయనకు. వాక్యం యొక్క రూపంలో ఉన్నప్పుడు దేవునికి, ఆయన థియోఫిన్లో ఉన్నప్పుడు, లేదా వెలుగు యొక్క రూపంలో ఉన్నప్పుడు, అగ్నిస్తంభం గాను మేఘస్తంభం గాను దేవుడు ఉన్నప్పుడు, చూడండి, ఇశ్రాయేలు ప్రజలను ఆయన పగటి వేళ మేఘస్తంభం గాను రాత్రి వేళను అగ్నిస్తంభంగా ఉండి ఏం చేసినాడు? ఆయన వాళ్ళని నడిపించాడు ఆయన. అప్పుడు ఆయనకు కాలముతో పని లేదు. ఆయనకు దేవునికి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి కాలముతో అప్పుడు పని లేదు. కానీ దేవుడు ప్రియులారా గమనించండి, ఈ కాలములు, సమయాలు, రోజులు, దినాలు, నెలలు, సంవత్సరాలు ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు ఈ ఉనికిలోనికి ఆయన తీసుకుని వస్తున్నాడు అని అంటే ప్రియులారా, దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కేవలం మానవుడి కోసమే ఇవి సృష్టించలేదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మనిషి కోసమే అనుకుంటే అది పొరపాటు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన ఆది అంతము లేని దేవుడు, మరణము లేని దేవుడు అయినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణము లేని దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడు, ఆది అంతము లేనివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. టైం అనేటువంటి తెలియనటువంటి వ్యక్తి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయనకు ఇంకా ఆయన టైంతో అసలు పని లేదు. దేవునికి ఒక రోజుతో పని లేదు, దేవునికి ఒక నెలతో పని లేదు, దేవునికి ఒక సంవత్సరముతో పని లేదు, దేవునికి ప్రియులారా కాలముతో పని లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిత్యుడు. ఆయన నిత్యుడు, అంతము లేనివాడు, ఆది అంతము లేనివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యుగ యుగములు జీవించువాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. యుగ యుగములు జీవించువాడు, మరణము లేనివాడు ఆయన. కనుక ప్రియులారా అటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే రోజులు, ఒక వారం, వారానికి 7 రోజులు, ఒక నెల, నెల అంటే 30 రోజులు, ఒక సంవత్సరము, సంవత్సరం అంటే 12 నెలలు అన్నట్టుగా ఆయన ఈ సృష్టిలో ఆ విధంగా ఆయన ప్రతిదీ కూడా చేసుకుంటా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మొట్టమొదటిగా ఆయన తనను తాను ఉనికిలోకి తీసుకొచ్చుకున్నాడు. ఆయనే ఉనికిలోకి వచ్చాడు. తనను తాను ఒక రూపంలోకి వచ్చాడు. ఆ రూపమే వాక్యం యొక్క రూపము. అదే థియోఫినీ, అదే వెలుగైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వెలుగైన దేవుడు, వాక్యమైన దేవుడు, థియోఫినిగా ఉన్న దేవుడు, ఆయన ఆయన యొక్క మనసులో ఆయన మానవుని యొక్క రూపము, ముందు ఆయన ఏ రూపంలోకి అయితే రావాలనుకున్నాడో ఆ రూపంలోకి మానవుని తీసుకుని వచ్చి ప్రియులారా
6వ దినం ముందు ఆ మానవుని సృష్టించాడు. దానికే మానవుని సృష్టి కంటే ముందు దేవుడు ఈ దినాలు, పక్షులు, వీటన్నిటిని కూడా ఆయన ఏం చేసినాడు? ఉనికిలోకి తీసుకొచ్చాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చివరిలో తీసుకొచ్చాడు మానవుని. 6వ దినమందు మానవుని తీసుకొచ్చాడు. ఆయన మొదట్లోనే తీసుకురాలా అంటే మొదట ఆయన ఉన్నాడు. ఎవరున్నారు మొదటి దినమందు? దేవుడే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా మొదటి దినంలోనే ఉంటాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన స్థానం ఏ స్థానమో తెలుసా? ప్రథమ స్థానం అయింది, మొదటి స్థానం అయింది. దేవునిది మొదటి స్థానం. అందుకే మన జీవితంలో మొట్టమొదటి స్థానం ముందు ఎవరికి ఇవ్వాలి? ముందు అనేటువంటి దాని దగ్గరకు వస్తే మనము మొట్టమొదటిగా మనము ఏదైనా చేయాలనుకున్నప్పుడు ముందు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ఆ తర్వాతనే మనం ఏ పనినైనా సరే ప్రారంభించాలి. మనం నిద్ర లేచినప్పుడు, ఒక రోజులో మనం మొట్టమొదటిగా లేచినప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు ఏం చేయాలి? దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. నువ్వు పడుకునే ముందు నీ ఇంట్లో నువ్వు కుటుంబ ప్రార్థనతో ప్రార్థించి నువ్వు పడుకోవాలి. నువ్వు లేచినప్పుడు, నువ్వు లేవగానే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి అంటే నువ్వు ప్రార్థన చేసుకుని నువ్వు లెగవాలి. నీ పనులు నువ్వు ప్రారంభించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుడు మొదటి స్థానం కోరుకునేవాడు ఆయన. అందుకని మొదటి దినములోనే ఆయనే ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎవరున్నారు మొదటి దినంలో? దేవుడే ఉన్నాడు. కనుక ఇప్పుడు చూడండి, దానిని పాత సృష్టి. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. దానిని ఏమన్నారు? పాత సృష్టి. ఆయన 4000 సంవత్సరములు ఎలా ఉన్నాడు? అదే వాక్యముగా ఉన్నాడు, అదే థియోఫిన్గా ఉన్నాడు, అదే వెలుగులో ఉన్నాడు. ఏమండి? ఆది కాండం నుంచి మలాకి వరకు కూడా దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆది కాండం నుంచి మలాకి వరకు కూడా దేవుడు ఎలా ఉన్నాడు? అగ్నిస్తంభం గాను, మేఘస్తంభం గాను, ఏమండి, వెలుగుగాను, థియోఫిన్ గాను ఆయన తనను తాను ఏం చేసుకుంటూ వచ్చాడంటే బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అయితే దేవుడు ఈ రోజుల్ని, ఈ కాలాల్ని ప్రియులారా, దేవుడు ముందు తనకంటే ముందుగా కూడా ఎవరికి ఇచ్చాడు అని అంటే మానవునికి ఇచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. తనకంటే ముందుగా కూడా అంటే ఈ కాలంలోకి ఎవరిని తీసుకొచ్చాడు? ఆయన మానవుని తీసుకొచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎవరు తీసుకొచ్చాడు? అసలు వాస్తవంగా ఈ కాలములు, ఈ సమయాలు, ఈ రోజులు, ఈ నెలలు, ఈ సంవత్సరములు, ఇవన్నీ కూడా ఎవరి కోసం సృష్టించుకున్నాడో తెలుసా? దేవుని కోసము, ఆయన కోసమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి కోసమండి? మనం అనుకునేది మానవుల కోసమని. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రతి మనుషుడు చెప్పేది అది. ప్రతి మనుషుడు ఇవన్నీ, ఈ గాలిని ఎవరి కోసం సృష్టించాడు దేవుడు అని అంటే మనిషి కోసం అంటారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ వెలుగును ఎవరి కోసం సృష్టించాడు అంటే మనిషి కోసం అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. అయితే దేవుడు ప్రియులారా గమనించండి, దేవుని కంటే ముందు ఈ సృష్టిలోకి మానవుడుగా మనిషి వచ్చాడు. మనిషి వీటిని అన్నిటిని కూడా ఏం చేసుకుంటున్నాడంటే ఉపయోగించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మీరు చూడండి, 4000 సంవత్సరాల వరకు దేవుడు మానవుడిగా వచ్చాడు ఎక్కడైనా? అంటే 4000 సంవత్సరాలు అసలు ఈ కాలంతో ఆయనకి పని ఉందా? ఆది కాలం నుంచి మలాకి వరకు కూడా దేవుడు ఒక స్త్రీ గర్భం గుండా ఎప్పుడు ఎన్నడూ కూడా ఎక్కడ కూడా ఏమండి వచ్చాడా? పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఆది కాండము నుంచి మలాకి వరకు కూడా దేవుడు మానవుడుగా ఎప్పుడు కూడా రాలేదు. మనిషికి ఈ యొక్క టైం అనేది అవసరము. అంటే మానవుని యొక్క శరీరములో మానవుడుగా ఉన్నప్పుడు మాత్రమే
ఈ సమయాలు, ఈ కాలములు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరములు అనేవి మనిషికి ఉపయోగపడతాయి. ఎందుకని? మనిషి ఈ మట్టి శరీరములో ఉన్నాడు కాబట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ మనిషి ఈ మట్టి శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు వాడికి కూడా ఈ కాలాలు, ఈ రోజులు ఉంటాయా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడికి వారంతో పని లేదు, ఏమండి, నెలతో పని లేదు, సంవత్సరములతో పని లేదు, అసలు కాలముతోనే పని లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుడు ప్రియులారా తను మానవుడుగా రాక మునిపే ముందు ఈ సృష్టిలోనికి ఎవరిని తీసుకుని వచ్చాడంటే మనిషిని తీసుకొచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ ముందు ఎవరు అనుభవించాలి అని అంటే దేవుడే అనుభవించాలి. ఎందుకంటే ఆయన ప్రథముడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి విషయంలో ఆయన ప్రధానుడుగా ఉంటున్నాడు. అందుకనే సృష్టిలో ప్రియులారా ఆయన మొదటి వాడుగా, ఒక వెలుగుగా ఆయన తను ఆయన ఏం చేసుకున్నాడంటే క్రియేట్ చేసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయనే వెలుగై ఉన్నాడు, ఆయనే వాక్యమై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక వాక్యమై ఉన్న దేవుడికి, వెలుగై ఉన్న దేవుడికి ఈ కాలముతో, ఈ సమయాలతో, ఈ రోజులతో, ఈ సంవత్సరములతో, వారములతో అసలు పనే లేదు. కానీ ఆయన మానవుడుగా రావాలి కాబట్టి, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మానవుడుగా రావాలి కాబట్టి, మానవుడుగా వచ్చినప్పుడు దేవునికి కూడా ఇవన్నీ అవసరమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మానవుడిగా ఈ లోకములోకి వచ్చినప్పుడు ఆయనకు కూడా ఇవన్నీ అవసరము. ఏ అవసరము? గాలి, నీరు, వెలుతురు. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? మానవుని యొక్క శరీరానికి, ఈ మానవుని యొక్క శరీరము ప్రియులారా దేనితో తయారు చేయబడింది అని అంటే 16 కణజాల ద్వారా. మట్టి, ఇనుము, ఉప్పు, ఏమండి, మట్టిలో దొరికినటువంటి ఆ 16 కణజాలు ఏవైతే ఉన్నావో ఆ కణజాలన్నిటి ద్వారా మానవుని యొక్క శరీరము తయారు చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక మానవుని యొక్క శరీరానికి వెలుతురు అవసరం, మానవుడికి శరీరానికి నీరు అవసరం, మానవుడి యొక్క శరీరానికి ఉప్పు అవసరం, మానవుడికి శరీరానికి ప్రియులారా కారం అవసరం. ఈ సృష్టిలో పండించే ప్రతిదీ కూడా మానవుని శరీరానికి అవసరము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవి దేవునికి అవసరం లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుడు మానవుడిగా వచ్చినప్పుడు అవి అవసరము దేవునికి కూడా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను అని దేవుడు చెప్పాడు. ఏమిటా నూతన క్రియ? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మొదటి క్రియ ఏమిటంటే తను తాను ఆయన వాక్యము యొక్క శరీరములోనికి రావటం. మొదటి క్రియ అది. అంటే తనను తాను థియోఫినుగా ఆయన రూపించుకోవటం, తనను తాను సృష్టించుకోవటం, వెలుగు రూపంలోకి, వాక్యము రూపంలోకి. ప్రియులారా గమనించండి, థియోఫినులోకి ఆయన తను తాను రూపించుకోవడమే అది మొదటి క్రియ, అది పాత క్రియ. మరి దేవుడు ఇదిగో నేను ఒక నూతన క్రియను, నూతన సృష్టిని చేయబోతున్నాను ఇక్కడ దేవుడు వాగ్దానం చేసినాడు. అది ఇప్పుడే మొలచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు దాని గురించి ఆలోచింపరా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు చేసిన నూతన సృష్టి ఏమిటి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చేసిన ఆ నూతన సృష్టి ఏంటో తెలుసా? మనుషులకు ఊహకి అందనటువంటి సృష్టిని చేశాడు ఆయన. మనుషులకు
ఊహకు అందనటువంటి సృష్టిని చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషి యొక్క జ్ఞానానికి అందనటువంటి సృష్టిని చేశాడు ఆయన. సైన్స్కు అందనటువంటి సృష్టిని ఆయన చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుష్యులకు అందదు అది. అంతే, దేవుడు చేసే కార్యాలు అవి ఊహకు అందవు. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలో రాబడింది, దేవుడు చేసే కార్యాలు మనుషుని యొక్క హృదయానికంట అవి ఎలా ఉంటాయంట? అగోచరం అంట. అంటే మనుషునికి అర్థము కాని సంగతులు. మరి అంతే కదా, అన్నీ అర్థమైపోతే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఎవరికైతే అర్థమో అవ్వాలో వాళ్ళకి మాత్రమే అది వారికి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిగతా వారికి ఎవ్వరు కూడా అర్థం కాదు. నిజమే, దేవుని యొక్క సృష్టి ఒక అద్భుతమైనది. దేవుని యొక్క సృష్టి ఒక గొప్ప ప్రణాళిక. దేవుని యొక్క సృష్టి ఒక ఉన్నతమైనది. దేవుని యొక్క సృష్టి ఒక మహోన్నతమైనది. ఆయన కార్యాలు ప్రియులారా వర్ణించలేనటువంటి కార్యాలు అవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కార్యాలు ఊహకు అందనటువంటి కార్యాలు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు చేసినటువంటి ఆ యొక్క నూతనమైనటువంటి సృష్టి ఏంటో తెలుసా? ఈ భూమిలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ నూతన సృష్టి ఏదో కాదు, యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి రావడమే ఒక నూతన సృష్టి. ఆయన ఎలా వచ్చాడు అని అంటే ప్రియులారా గమనించండి, స్త్రీకి సంబంధం లేకుండా వచ్చాడు ఆయన యేసుక్రీస్తు. దేవుడు మానవుడికి ఎలా వచ్చాడు? ఒక పురుషునితో సంబంధం లేకుండా వచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎలా వచ్చాడండి? ఒక స్త్రీతో సంబంధం లేదు, ఒక పురుషునితో సంబంధము లేకుండా ఆయనే ఆ యొక్క స్త్రీ గర్భంలోకి వెళ్ళి వాక్యముగా వెళ్ళి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనే ఒక అండమును తయారు చేసుకుని ఆ అండములోకి ఆయనే ఒక శుక్ర కణముగా వెళ్ళి, చూసారా, అది నూతన సృష్టి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు, ఈ ప్రపంచములో దేవుడు చేసినటువంటి ఒక నూతన సృష్టి ఏంటో తెలుసా అని అంటే అది యేసు క్రీస్తు అని చెప్పాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రపంచానికి ఈ రోజును కూడా అర్థం కాని జన్మ ఈ భూమి మీద ఎవరిదైనా ఉంది అని అంటే అది ఒక యేసు క్రీస్తు తప్పనిచ్చి ప్రియులారా ఏ మనుషుడికి కూడా కాదది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక స్త్రీ గర్భాన్ని తీసుకున్నాడు ఆయన. ఆ గర్భంలోకి ఆయనే వెళ్ళాడు. ఆ యొక్క అండమును తయారు చేసుకున్నాడు. ఆ అండములోకి ఆయనే శుక్రకణముగా వెళ్ళాడు. రక్తమును శరీరమును ప్రియులారా గమనించండి. ఓ మానవుడు ఏ విధంగా రావాలో ఆ యొక్క మానవుడికి అనుకూలంగా ఉండవలసినటువంటి ఆ జీన్స్ అన్ని కూడా ప్రియులారా ఆ యొక్క కణాలన్నీ కూడా ఆయనే అక్కడ ఏం చేసుకున్నాడంటే సృష్టించుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఒక నూతన సృష్టి. నూతన సృష్టి అంటే ఇది కాదు, ఆకాశము దీని గురించి కాదు దేవుడు చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ నూతన సృష్టి గురించి చెప్పలేదు దేవుడు. భూమి ఆకాశముల గురించి చెప్పలేదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే ఈ సూర్యుడు చంద్రుడు నాశనం చేసేసి మరలా కొత్త సూర్యుడు కొత్త చంద్రుడిని సృష్టిస్తానని దేవుడు ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ కూడా వాగ్దానం చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆల్రెడీ ఈ యొక్క భూమిని పాపం వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ భూమిని శాపం వెళ్తుంది. ఈ భూమిని ఓ రక్తముతో ప్రియులారా ఈ భూమి ఏళ్తా ఉంది ఈ రోజున. చూడండి, ఎక్కడ చూసినా ప్రియులారా పాపము, వ్యభిచారము, దొంగతనము, నరహత్యలు, జోదము, త్రాగుడు. ప్రియులారా గమనించండి,
వ్యభిచారము. ఈ పాపముని ఈ రోజున ఈ భూమిని ఈరోజు ఏం చేస్తుందంటే పాపం అనేది ఏలతా ఉన్నది. అయితే ఈ పాపము ఏలుతున్నటువంటి ఈ భూమి మీదకి ఆయనే ఒక నూతన సృష్టిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఒక నూతన సృష్టి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను. ఎవరు మీరు దాని గురించి ఆలోచించరా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? చదవండి. ఇప్పుడే అది మొలచును, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. చదవండి. నేను అరణ్యమును చూడండి. అరణ్యములో ఆయన ఏం చేస్తున్నాడంట? త్రోవ కలుగ చేసే దేవుడు అంట. ఎడారిలో నదులను పారచేయగలవాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులారా చూడండి, ఎడారిలో నదులను చూడండి, ఎడారిలో మార్గములను త్రోవలను సరళం చేయవాడు ఆయనే. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీనిని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా అని అడుగుతున్నాడు ఆయన. నిజంగా ప్రియులారా, వీటన్నిటికంటే కూడా ఏంటి, ఎడారిలో మార్గం వేసేదానికన్నా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ ఎడారిలో ఆ యొక్క నదులు పొంగే వాటికన్నా వీటన్నిటికన్నా కూడా ప్రియులారా గమనించండి, దేవుడు చేయబడినటువంటి నూతన సృష్టి ఏది అని అంటే ప్రియులారా, ఆయన తల్లి గర్భములో నుండి ఒక మానవుడిగా రావడమే ఒక నూతనమైన సృష్టి. ఎందుకంటే ఆయన ఈ పాప లోకానికి వస్తున్నాడు. ఆయన భూమి అంతా కూడా దేంతో నిండిపోయింది? పాపముతో. భూమి అంతా కూడా అక్రమంతో నిండిపోయింది. భూమి అంతా కూడా వ్యభిచారంతో నిండిపోయింది. భూమి అంతా కూడా హత్యలతో నిండిపోయినాయి. ఎక్కడ చూచినా కూడా ప్రియులారా భూమి మీద నీతి అనేది లేదు, పాపమే. చూడండి, పాపము ఏలుతున్నటువంటి ఈ భూమి మీద ఒక నూతనమైనటువంటి వ్యక్తి భూమి మీదకి వస్తున్నాడు. అదే నూతన క్రియ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాట వేరుగా ఉంటుంది, ఆయన చూపులు వేరుగా ఉంటాయి, ఆయన ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆయన ఆలోచనలు వంటివి కాదు మన ఆలోచనలు, మన ఆలోచనలు వంటివి కావు ఆయన ఆలోచనలు, మన తలంపులు వంటివి కాదు ఆయన తలంపులు, మన నడవడికలు వంటివి కావు ఆయన నడకలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మాటల వంటివి కావు ఆయన మాటలు. ఆయన ఒక నూతన సృష్టి, ఒక నూతనమైన వ్యక్తి, ఒక ప్రత్యేకమైన వాడు. ఈ భూమి మీద ఆయనే ఒక నూతన సృష్టిగా ఉన్నాడు, ఒక నూతనమైన వ్యక్తి. సృష్టి అంటే ప్రియులారా తయారు చేయటం, సృష్టి అంటే తయారు చేయటం. మరి దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇదిగో నేను ఒక నూతన క్రియను, అంటే ఒక పని చేయబోతున్నాను. ఏమిటా పని అంటే ప్రియులారా, ఇదిగో నేనే ఒక నూతన సృష్టిగా భూమి మీదకి రాబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అంటే అగ్నిస్తంభంగా ఉన్నాడు, మేఘస్తంభంగా ఉన్నాడు, వాక్యముగా ఉన్నాడు, వెలుగు రూపంలో ఉన్నాడు. ఓ ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆయన. అందరికంటే పైన ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుడు ఒక నూతన సృష్టిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఈ సూర్యుని యొక్క వెలుగు దేవుడికి అవసరమా లేదా? అందుకోసమే ఆయన సూర్యుడు తయారు చేసుకున్నాడు, మన కోసం కాదు. కానీ ఆయనకంటే ముందు మనం వచ్చాం కాబట్టి, మానవుడు భూమి మీదకి వచ్చాడు కాబట్టి మానవుడు వీటన్నిటిని ఏం చేస్తున్నాడు? అనుభవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాస్తవంగా ఎవరి కోసం సృష్టించుకున్నాడు? ఆయన కోసమే. సృష్టిలో ఉన్నదే ప్రతిదీ కూడా ముందు ఆయనే అనుభవించాల. దేవుడు అనుభవించకుండా ఒక మానవుడు అనుభవిస్తే అది అప్పుడు దానివల్ల ప్రయోజనము ఉండదు అసలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సృష్టిని తయారు చేసిన దేవుడు ఆ సృష్టిని అనుభవిస్తేనే దానికి ఫలితం ఉంటుంది.
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి ఆయన అనుభవించకుండా కేవలము ఆయన తయారు చేసిన మానవుడు అనుభవిస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన రాత్రులు అనుభవించాడు, పగలను అనుభవించాడు. ఆయన సూర్యుడు యొక్క వెలుగును ఆయన అనుభవించాడండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రాత్రి వెన్నెల యొక్క వెలుగును ఆయన అనుభవించాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలకు వెలుగును ఆయన అనుభవించాడు. గాలిని ఆయన పీల్చుకున్న ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ ఒక మనుషుల కోసమే దేవుడు సృష్టించలేదు. ఎవరి కోసం సృష్టించుకున్నాడు? ఆయన తన కోసము. ఆమేన్. హల్లెలూయా. నీరు, ఉప్పు, ప్రియులారా, ఈ సృష్టిలో ఉన్నది ప్రతిదీ కూడా ప్రియులారా దేవుడు అనుభవించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఆయన ఏడ్చాడు, మానవుడు ఏడ్చాడు. అవునా? మరి దేవుడు కూడా ఏం చేసినాడు? ఏడ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన దుఃఖించాడు, ఏడ్చాడు, కన్నీరు విడిచాడు, బాధపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఆది కాండంలో మనము 5వ అధ్యాయంలోకి వస్తే అక్కడ నరులను చేసినందుకు ఆయన ఏం చేశాడంట? సంతాపపడ్డాడంట. సంతాపపడ్డాడంటే బాధపడ్డాడు. మరి ఆ బాధ భూమి మీద, ఆ బాధ మరి మనిషికి ఎలా తెలుస్తుంది ఆయన బాధపడిన సంగతి? ఏమండి? చదవండి. తాను భూమి మీద, ఆది కాండం 5వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఏమండి? అసలు హృదయం, ఇప్పుడు దేవుడు వాక్యమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. హృదయం ఉంటుందంటారా? హృదయం అంటే ఎప్పుడు? మానవుడు శరీరంగా ఉన్నప్పుడే ఆ హృదయం ఉంటుంది. నిత్యత్వం లేనివాడు, కాలం లేని వ్యక్తికి, వెలుగు చీకటి లేని వ్యక్తికి, ఆత్మగా ఉన్న వ్యక్తికి హృదయం ఎలా ఉంటుంది? ఉంటుందా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి దేవుడు ఇక్కడ బాధపడ్డాడని వాక్యంలో రాయబడింది. సంతాపపడ్డాడంట. ఆయన హృదయంలో నొచ్చుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అవును, దేవుడు నొచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బాధపడ్డాడు. కానీ ఆ బాధ, ఆయన బాధపడిన సంగతి, ఆయన నొచ్చుకున్న సంగతి, అది మనుషులకు ఎప్పుడు తెలిసిందో తెలుసా? 2000 సంవత్సరాల క్రితము ఆయన మానవుడుగా వచ్చినప్పుడు మాత్రమే ఆయనలో ఉన్న బాధ, దుఃఖము ప్రజలకు వెల్లడైంది. ఆయన ఎంత బాధపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి? అప్పుడు ఎవరైనా చూసారా? యెహోవా సంతాపపడిను, యెహోవా తన మనసును నొచ్చుకునేను అని వాక్యంలో రాబడింది కదా. మరి అప్పుడు ఎవరైనా చూసారా? కానీ ఆ యెహోవా, ఆ గొప్ప యెహోవా, మరణము లేని ఆ యెహోవా, ఆది అంతము లేని యెహోవా, ఓ సూర్యుడు చంద్రుడు ఆ వెలుగులతో పని లేనిటువంటి ఆ గొప్ప యెహోవా, ఆయన ఒక మానవుడిగా, శరీరధారిగా, యేసు క్రీస్తుగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎంత సంతాపపడ్డాడో, ఎంత బాధపడ్డాడో ప్రియులారా, భూమి మీద ఆనాడు యెరూషలేము ప్రజలు కళ్ళారా చూశారు. ఆయన అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసమే ఏడబాకండి, మీకోసం, మీ పిల్లల కోసము సంతాపడ్డాడు. నా దేవుడు సంతాపడ్డాడు. నా దేవుడు ఏడ్చాడు. ఆ రోజున ఆ ఏడుపు, ఆ వేదన ఆనాడు ప్రజలకి అర్థం కాలేదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నూతన సృష్టి, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన మనసులో నొచ్చుకున్నాడు. కానీ అది ఆది కాలంలో ఎవరికీ తెలియదు. కానీ ఆ దేవుడు శరీరధారిగా వచ్చినప్పుడు, యెరూషలేము వీధుల్లో తిరిగినప్పుడు, యెరూషలేము వీధుల్లో ఆయన శిలువను మోస్తున్నప్పుడు, దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఓ దేవుని రక్తము ఏరులై పారుతుంది అక్కడ. తాను సృష్టించుకున్న రక్తం అది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తాను సృష్టించుకున్న శరీరం అది. పాపము లేని శరీరము,
పాపము లేని రక్తము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధమైన పాదాలు, పరిశుద్ధమైన చేతులు, పరిశుద్ధమైన నేత్రాలు. ఓ అక్కడ ఏం చేయబడుతుంది? సంతాపడతా ఉంది, బాధపడతా ఉన్నాడు ఆయన, ఏడుస్తున్నాడు ఆయన, దుఃఖపడుతున్నాడు ఆయన. ఆయన దుఃఖపడుతూ, ఆయన ఏడుస్తూ, ఆయన హృదయంలో నొచ్చుకొనొచ్చు. ఆయన ఏమంటున్నాడో తెలుసారా? యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసం ఏడవకండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టి అని అంటే ఈ లోకంలో మనం అనుకున్న సృష్టి కాదు. దేవుని సృష్టి వేరే ఉంది. ఆ సృష్టి ఏదే కాదు, ఆయనే మొట్టమొదటిగా ఒక మానవుడిగా రావటమే అదే ఒక నూతన సృష్టి, నూతన క్రియ, నూతన పని, ఆయన చేయబోయే పని. అది నేటి సైన్స్ కూడా అది అర్థం కావట్లేదు కదా. ఏమండి, ఈరోజు యేసుక్రీస్తు గురించి ఈరోజు కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. అలా పుట్టాడు, ఇలా పుట్టాడు, అలాగా ఇలాగా పెరిగాడు అని. కానీ వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, దానిని గురించి మీరు ఆలోచించరా? ఊహకందని కార్యాలు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డ చూడండి, దేవుడు ఆయన అనంత జ్ఞాని. చూడండి, ఈ విషయాలన్నీ కూడా మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక, క్షమించండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-18 వచ్చిన మనం ఒకసారి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రికలో క్లియర్ గా దేవుడు మనకు అక్కడ మాట్లాడుతా ఉన్నాం. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత ఉన్నది. కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందు ఉన్నవైనను వాటన్నిటిలోని ఆయన ద్వారా తనతో సమాధానపరచుటకే గాని తండ్రి అభిషిక్తుడాయను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా, అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత ఉందంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ముఖ్యంగా ఆయనే ప్రతి కార్యంలో, ఈ సృష్టిలో ఆయనే ముందు ప్రధానుడు. అవునా? ఈ సృష్టిలో ఆయనే ప్రధానుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరణించిన వారిలో తిరిగి లేచిన వాడు ఆయనే ప్రధానుడు. ఈ ప్రపంచంలో మరణించినటువంటి వ్యక్తులలో అందరూ మరణించారు. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మానవుడు, ప్రతి మనిషి మరణించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు కూడా మరణించాడు. ఆయన మానవుడే. ఆమేన్. హల్లెలూయా. కానీ ఆయన మరణించాడు, కానీ తిరిగి లేచాడు. నూతన క్రియ. ఆమేన్. హల్లెలూయా. ఆయన మరణించిన వారిలో ప్రథముడుగా తిరిగి లేచి మరణాన్ని జయించి సమాధిని జయించి ఆయన తిరిగి లేచిన వారిలో ప్రథముడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన ప్రథముడు. అందరూ మరణించారు, కానీ ఎవరు తిరిగి లేగలేదు. అందరూ మరణించారు. దేవుళ్ళుగా పిలువబడిన వారు, దేవతలుగా పిలువబడిన వారు మరణించారు, కానీ వారు ఎవ్వరు కూడా తిరిగి లేగలేదు. కానీ ప్రియులారా, ఒక యేసుక్రీస్తు మాత్రమే మొట్టమొదటిగా ప్రధానుడుగా ఆయన తిరిగి లేచి ఆయన ఏమంటున్నాడంటే, నేను మరణమును సమాధిని జయించాను. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి,
దేవుని యొక్క వాక్యము మనం చదువుతా ఉంటే అందులోనే మనకు అనేకమైనటువంటి విషయాలు మనకు తెలుస్తాం. వాక్యంలో రాయబడింది, ఈ భూమి మీదకి రక్తముతో శరీరముతో అవసరం లేని మనుషులు వస్తారని వాగ్దానం చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి యోహాను సువార్త యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుదాం. నన్ను ఎందరు అంగీకరించురో తనను ఎందరైతే అంగీకరించుదో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. చూడండి ఇక్కడ చూడండి, చాలా ఆయన ఏమంటున్నారంటే 13వ వచనంలో, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషులేచ్ఛల వలనైనను పుట్టినవారు కరు. అప్పుడు అంటాడు 14వ వచనంలో అంటాడు ఆయన, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు శరీరేచ్ఛల వల్ల పుట్టినోడు కాదు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అవునా? యేసుక్రీస్తు శరీరేచ్ఛల వల్ల పుట్టాడా, లేకపోతే మనుషులేచ్ఛల వల్ల పుట్టాడా ఆయన? ఏమండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్తం వల్ల పుట్టలేదు ఆయన. మరి ఎలా పుట్టాడు? ఆయన వాక్యము ద్వారా తనను తాను సృష్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది ఆయనకే సాధ్యము. అది ఏ మనుషునికి సాధ్యము కాదు, అది మనుషులకు అసాధ్యమే. కానీ దేవునికి సమస్తము సాధ్యము. కనుక శరీరముతో పని లేదు ఆయన. శరీరేచ్ఛలు కోరికలతో పుట్టినోడు కాదు ఆయన. శరీరేచ్ఛలు అంటే ఏంటి? కోరికలు, భార్యాభర్తలు కోరికలు, కోరికల ద్వారా పుట్టినోడు కాదు యేసుక్రీస్తు. భార్యాభర్తలు కలిస్తే వాళ్ళ యొక్క రక్తము వల్ల పుట్టినోడు కాదు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. మనుషులేచ్ఛల వల్ల పుట్టినోడు కాదు. మనుషులు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? పిల్లలకు కావాలనుకున్నప్పుడు పుట్టించుకుంటున్నారు. అప్పుడు దాకా ఏం చేస్తున్నారు? పుట్టకుండా ఆపుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని ద్వారా ఆపుకుంటున్నారు? టాబ్లెట్లు వాడతారు. ఏం వాడుతున్నారండి? టాబ్లెట్లు వాడుతున్నారు. ఇప్పుడు పిల్లలు పుట్టకుండా ఏం వాడుతున్నారు తెలుసు కదా మీకు? తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి పిల్లలు పుట్టకుండా ఇంజక్షన్లు వచ్చినాయి, పిల్లలు పుట్టకుండా టాబ్లెట్లు వచ్చినాయి, పిల్లలు పుట్టకుండా భార్యాభర్తలు కలిసినప్పుడు పిల్లలు గమనించండి, ఆ నిరోధులు వాడుతున్నారు. పిల్లలు పుట్టకుండా నిరోధులు వాడే దేనికి? పిల్లలు పుట్టకుండా. ఈరోజు పాపము ఎంత విస్తృతంగా ఈ లోకంలో పెరిగిపోయిందంటే అది దేవునికి వ్యతిరేకమైన కార్యాలు అవన్నీ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అని ఆయన చెప్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? చూడండి, దేవుని ఈరోజు భూమి మీద జరిగే ప్రతి కార్యము కూడా దేవునికి వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి ఇష్టం వచ్చిన కోణాల్లో వాళ్ళు ప్రియులారా జీవిస్తూ ఉన్నారు. ఎంత భయంకరంగా ఉందంటే ఈ రోజున ప్రియులారా. దేవుడు ప్రేమించి వాళ్ళకి గర్భఫలాన్ని ఇస్తున్నాడని వాక్యంలో రాయబడింది. దేవుడు ఈ ప్రపంచంలో ఒక నవ దంపతులకు ఆయన ఇచ్చే బహుమానము, ఆయన ఇచ్చే గిఫ్ట్, వరము ఏంటో తెలుసా? సంతానమే. దాన్ని ఆఫ్ చేయడానికి నువ్వు నేను ఏం చేస్తున్నావు ఈరోజు ప్రపంచం ఎట్టుపోతుంది? పాపం భయంకరంగా పెరిగిపోతుంది. పెళ్లి కాకముందే గర్భవతులు అవుతున్నారు. వాటిని మళ్ళా పోగొట్టుకుంటున్నారు. పాపం పెరిగిపోతుంది, అక్రమం విస్తరించిపోతుంది ఇక్కడ. అందుకే వాక్యంలో కూడా రాయబడింది, అక్రమం విస్తరించే కొలది క్రీస్తు యొక్క ప్రేమ ఏమైపోతుందంటే
చల్లారిపోతుందని వాక్యంలో రాయబడింది. అక్రమము విస్తరించే కొలిది ప్రేమ చల్లారిపోతుందట. అంటే అది ఏ ప్రేమ? క్రీస్తు యొక్క ప్రేమ, దేవుని ప్రేమ. అంతే. క్రీస్తు ప్రేమ ఎప్పుడైతే చల్లారిపోతా ఉంటుందో అప్పుడు అక్రమం అనేది అనగా పాపము, అక్రమం అంటే పాపము పెరిగిపోతా ఉంటుంది. పాపం పెరిగిపోతుంది అని అంటే అర్థం ఏంటంటే నీలో క్రీస్తు ప్రేమ తగ్గిపోతుంది, నీలో వాక్యము తగ్గిపోతుంది, వాక్యం అనే జీవము తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తు శరీరేచ్ఛల వల్ల, మనుషులు కోరికల వల్ల పుట్టినోడు కాదు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఓ కావాలనుకున్నప్పుడు వచ్చినోడు కాదు ఆయన. ఆయన రావాలనుకున్నప్పుడు వచ్చినోడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనకై ఆయన నేను భూమి మీదకి వెళ్ళాలని ఆయన అనుకున్నాడు కాబట్టి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆయన మనుషుల కోరికల వల్ల, లేకపోతే మరియా యోసేపుల కోరికల వల్ల, మరియా యోసేపుల యొక్క ఇచ్చకములతో పుట్టినోడు కాదు ఆయన. యోసేపు మరియా రక్తము వల్ల పుట్టినోడు కాదు ఆయన. ఆయన రక్తములో ఒక ప్రత్యేకత ఉన్నది, ఆయన శరీరం ఒక ప్రత్యేకమైనది, ఆయన జీవితమే ఒక ప్రత్యేకమైనది, ఆయనే ఒక ప్రత్యేకమైన వాడు, ఆయనే ఒక ప్రత్యేకమైన సృష్టి, నూతన సృష్టి భూమి మీద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది రెండవ భాగం. ఆమేన్. హల్లెలూయా. మొదటిది ఆయనే వెలుగుగా తనను తాను భూమి మీదకి సృష్టించుకోవటం. ఆ గొప్ప యెహోవాయే ఆ వెలుగుగా, అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా ఉన్న ఆ గొప్ప యెహోవాయే మరలా మానవుడుగా ఒక స్త్రీ గర్భం గుండా రావటమే ఒక నూతన సృష్టి, నూతన క్రియ. మూడవది ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తనను ఎందరైతే అంగీకరించుదురో వారందరూ కూడా నూతన సృష్టి అనంట. పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తునందున వారికి ఏ శిక్షయు విధి లేదు. రోమిలికి రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది. చూడండి, మనం చదివిన కొరింథీయులకు రాసిన పత్రిక ఇలా మనం చదివాం కదా, 15వ అధ్యాయం 20వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. చూడండి, ఇప్పుడైతే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, క్షమించండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల. అది మూడవది ఏంటో తెలుసా? నీవే ఒక నూతన సృష్టి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు భూమి మీదకి ఎలా వచ్చావు? ఎలా వచ్చారు మీరు? దేవుడు పంపితే వచ్చిన వాళ్ళు మీరు. ఆమేన్. హల్లెలూయా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు వాడు ఎలా ఉంటున్నాడంట? నూతన సృష్టి. నీవే ఒక నూతన సృష్టి. ఇప్పుడు పెండ్లి కుమార్తెయే ఒక నూతన సృష్టి. హల్లెలూయా. నాకు ఎప్పుడు ఒక వాక్యం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. చూడండి, 127వ కీర్తనలు 127వ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో నుండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసమే వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకొనుచు కష్టాజితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారుడు అనుగ్రహించు స్వాస్యము, అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఇదండి
దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తన ప్రియులు, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. తన ప్రియులు అనగా అక్కడ ఏం రాయబడింది? క్రీస్తునందు కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అంటే ప్రియులారా గమనించండి, ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వచ్చి తన రక్తాన్ని చిందించి ఏమండి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మన వారికి శిక్ష విధించబడును. ఇందులో ఇంకా ఎటువంటి డౌట్ అనేది ఉండదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుడు తన రక్తము ద్వారా ఆయన విలువ పెట్టాడు, మన కోసం వెల చెల్లించాడు. ఆయన దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఏం చెల్లించాడండి? వెల చెల్లించి విలువ పెట్టి మనల్ని ఏం చేసినాడు? ఆయన కొనుక్కున్నాడు. ఆమేన్. వెల చెల్లించి విలువ పెట్టి కొన్నాడు. ఎందుకో తెలుసా? నీవే ఒక నూతన సృష్టిగా ఈ భూమి మీద ఉండాలని. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. ఆయన ఉండడం కాదు, ఇప్పుడు ఆయన ఉన్నాడు. ఆయన జీవించినంత కాలము ఈ భూమిలో ఎలా ఉన్నాడు? ఆయన మాట ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉంది. ఆయన చూపులు ఎలా ఉన్నాయి? పరిశుద్ధంగా ఉన్నాయి. ఆయన నడవడిక ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉన్నది. ఆయన క్రియలు ఎలా ఉన్నాయి? పరిశుద్ధంగా ఉన్నాయి. ప్రియులారా, ఆయన భూమి మీద జీవించినంత కాలము ఆయనే సాటి. ఆయనకు సాటి అయిన వాడు భూమి మీద ఎవరు లేరు. అంతగా ఆయన జీవించాడు. ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులైనడి. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నది. నేను లోకమునకు ఉప్పై ఉన్నాను, మీరు కూడా లోకమునకు ఉప్పై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరంటున్న మాటలు ఇవి? ఒక నూతన సృష్టిగా ఈ భూమి మీదకి వచ్చిన వ్యక్తి అంటున్న మాటలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈరోజు సంఘమే ఒక నూతన సృష్టి, వధువు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చూడండి, తెల్లని వస్త్రాలు ధరించుకుంటే మనం పరిశుద్ధులం అయిపోయాం. ఏమండి, తెల్లని వస్త్రాలు ధరించుకుంటే పరిశుద్ధుల వాక్యములు ఎక్కడా లేదు. కానీ నీ చూపు మారాలా, నీ జీవితం మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ మాటలు మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. నీ నడవడికలు మారాలి. క్రీస్తు ఈ భూమి మీద ఏ విధంగా అయితే జీవించాడో ఆ జీవితమును మనం కలిగి ఉండాలి. అందుకే అంటాడు ఆయన, ఏమంటున్నాడంటే, కాగా క్రీస్తునందున్న వాడు ఏమై ఉంటాడు? నూతన సృష్టి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆయన యందు నీవు ఎలా ఉంటున్నావు అని అంటే, ఆయన నిన్ను ఎలా తయారు చేయాలనుకుంటున్నాడంటే, నీవే ఒక నూతన సృష్టిగా ఈ భూమి మీద ఉండాలి. అది దేవుని యొక్క ఆలోచన. దేవుడు అంటే ఆయన దేవుడు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆయనకు చెల్లుబాటు అయింది. కానీ మనల్ని ఏమంటున్నాడు తెలుసా? ఆయన మీరే ఒక నూతన సృష్టి. ఆమేన్. ఎలా నూతన సృష్టి? ఆయన మనలను తన వెల చెల్లించి విలువ పెట్టి మనము కొనబడిన వారం కాబట్టి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే చూడండి, ఏ కుమారుడు తండ్రి అవమానపరచబడే కార్యాలు చేయకూడదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఎందుకు అనంటే, కుమారుడు ఎప్పుడైతే ఆ పనులు చేస్తాడో తండ్రికి అవమానం. అక్కడ ఎవరికండి? తండ్రికి అవమానం. ఎలా పెంచారా మీ నాన్న? మీ అమ్మ మీ నాన్న నిన్ను ఎలా పెంచారు అంటారా? నేను ఎక్కడో ఒక స్కూల్లో ఒక పిల్లవాడు మాస్టర్ను డొక్కలో కొట్టేసేసాడు. ఇప్పుడు ఎవరికి వస్తుంది ఆ పేరు? ఆ పిల్లోని ఎవరు ఏమనరు?
దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్కూల్లో జరిగిందండి. నిన్న మొన్న దాంట్లో వచ్చింది, ఫేస్బుక్లో వచ్చింది. ఫేస్బుక్లో, యూట్యూబ్లో అది బాగా ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. ఒక పిల్లోడు 10th క్లాసు చదువుతున్న పిల్లోడు, ఒక మాస్టర్ 60 సంవత్సరాలు ఉన్న మాస్టర్ని పట్టుకొని గుద్దుతా ఉన్నాడు. ఎందుకు రానంటే, అరే వాడు బాత్రూంలోకి వెళ్ళి సిగరెట్ తాగుతున్నాడంట. నువ్వు ఎందుకురా సిగరెట్ తాగుతున్నావు అని చెప్పి అడిగినందుకు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంత భయంకరంగా పరిస్థితులు బాగలేవండి. లోకం యొక్క పరిస్థితులు బాగలేవు, ప్రపంచం యొక్క పరిస్థితులు బాగలేవు, భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రియులారు గమనించండి, యుద్ధాలు, ఎక్కడ చూసినా కొట్టుకోవటాలు, నరుక్కోవటాలు, చంపుకోవటాలు చాలా భయంకరంగా ఉన్నాయి. కనుక ఈ బయట ప్రపంచంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఒక నూతన సృష్టిగా నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కోరుకునేది అదే. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక శరీర సంబంధమైన తండ్రి ఈ లోకంలో ఘనముగా ఉండాలని అంటే అది ఆ పిల్లల మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ జీవితాల మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళు పెరగడం మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళు మాట్లాడే మాటల మీద, వాళ్ళు నడిచే నడక మీద తండ్రి ఎంత గొప్పవాడో అక్కడ తెలియజేయబడతా ఉంటుంది. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం అంతే. మన ఆత్మీయ జీవితంలో మన తండ్రి క్రీస్తు ప్రణామం కనపరచబడాలి. ఆయన ఒక మహోన్నతుడిగా, ఉన్నతమైన వాడిగా ఉండాలని అంటే ఆయన యొక్క క్రియలతో నువ్వు భూమి మీద జీవించాలి. అది నూతన సృష్టి. నీవే ఒక నూతన సృష్టిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీవే ఒక నూతన సృష్టి ఈ రోజున కాగా క్రీస్తునందున్నవాడు. చదవండి, మళ్ళా చదవండి ఆ వాక్యం. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడు ఏమై ఉన్నాడంట? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు నిజంగా ఇక్కడ చూడండి, ఈ వాక్యానికి ఇందాక మనం చదివాం, యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుషులేచ్ఛల వలనను. అదేంటి అంటే పూర్తిగా ప్రియులారా, లోకములో నువ్వు లోక సంబంధమైనటువంటి కార్యాలలో నేను ఏమైపోవాలంటే ఏమైపోవాలి? చనిపోవాలి. అది లోక సంబంధమైనటువంటి కార్యములలో నేను ఏమైపోవాలి? పూర్తిగా చచ్చిన వారి వల్ల. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే నిన్ను దేవుడు కన్నాడు. నిన్ను కనింది ఎవరు? నిన్ను కన్నది నీ కోసము రక్తము చిందించింది, నీ కోసం వెలచింది, నిన్ను కొనుక్కుంది దేవుడు. నిన్ను కన్నది దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా నిన్ను కన్నది దేవుడైతే ప్రియులారా, ఇదిగో ఆయన యొక్క క్రియలతోనే మనం ఈ భూమి మీద ఉంటాం. ఏమండి? అవునా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అక్రమం విస్తరించిపోతాం, పాపం విస్తరించిపోతున్నటువంటి ఈ లోకము, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్రమిస్తున్నటువంటి ఈ లోకములో ఈరోజు నీవే ఒక నూతన సృష్టిగా భూమి మీద ఉండబోతున్నా. దేవుడు నిన్ను నన్ను ఆయన పిలిచాడు. నిన్ను నన్ను ఆయన ఎందుకు కన్నాడు? ఎందుకు ఆయన మనలను విలువ పెట్టుకున్నాడు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కసారి కాదు ఆయన విలువ పెట్టింది, 2 సార్లు దేవుడు మన కోసం ఆయన ఏం చేసినాడంటే వెల చెల్లించాడు. ఆయన యేసు క్రీస్తుగా వచ్చి ఆయన
ఓ తన యొక్క రక్తము ద్వారా మనలను వెలచి కొన్నాడు. ఆయన కొని ఏం చేసినాడంటే మరలా క్రీస్తు బ్రహ్మముగా వచ్చి ఆయన ఏం చేసినాడంటే మిగతా వెలను చెల్లించి విమోచన కార్యము జరిగించి మనల్ని నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను మన యొక్క దేహం యొక్క విమోచకుడుగా విమోచన చేసి ఆయన పూర్తిగా ఈ లోక కార్యాలకు సంబంధించినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి పూర్తిగా మనల్ని ఏం చేస్తున్నారంటే వేరు చేశారు ఆయన. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నిద్ర లీసే సెల్ ఫోన్ చూస్తమే, మరి ఏముంటుందో ఆ సెల్ ఫోన్లో నొక్కుతానే ఉంటారు. మరి ఏం నొక్కుతున్నారో ఏం చూస్తున్నారో ఏం అర్థం కావట్లా. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మరి వాడు చూసేది వాడికి ఏమైనా అర్థం అవుతుందా కూడా అర్థం కాదు. చూడండి, ఈ రోజున ప్రపంచం ప్రియులారా గమనించండి. ఒకప్పుడు పాపము ఆ టీవీకే పరిమితమైంది, కానీ ఈరోజు అదే పాపము మన చేతితో పట్టుకుంటున్నాం, జోబులో పెట్టుకుని తిరుగుతున్నాం. ఏమండి, అవునా? పాపం ఎక్కడ ఉంది ఇప్పుడు? అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది. బైబిల్లో పాపం మీ వడిలోనే ఉందని ఎక్కడో ఒక మాట ఉంటుంది. నేను చదివాను దాన్ని. ఎక్కడో కాదు పాపం అనేది, మీ వడిలో పాపం ఉందంట, మీ చేతిలో పాపం. ఈరోజు నువ్వు పాపాన్ని పట్టుకునే నడుస్తున్నావు, పాపంతో నువ్వు సంసారం చేస్తున్నావు, పాపముతో నువ్వు జీవిస్తున్నావు. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుడు టెక్నాలజీ ఇచ్చింది దాన్ని మంచిగా వాడుకోవడానికే కానీ నీ ఇష్టం వచ్చినట్టు వాడుకొని దాన్ని ప్రియులారా దానితో నువ్వు ఏకమైపోయి దాంతో ఉండటానికి కాదు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, నీవు ఒక నూతన సృష్టి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోచున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చూడండి ప్రియులారా, గమనించండి. అవ్వ, ఆదాము వాళ్ళు కూడా నూతన సృష్టి. ఆదాము ఏ పురుషుల్లో నుంచి రాలేదు, ఏ స్త్రీలో నుంచి ఆదాము రాలేదు. వచ్చాడా? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. యేసు క్రీస్తు ఒక మానవ ఆ స్త్రీ గర్భం గుండా ఆయన వచ్చాడు. మరి ఆదాము ఎలా వచ్చినాడు అని అంటే, ఆదాము కలుగును గాకంటే కలిగి వచ్చాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు చాలా ప్రత్యేకంగా దీన్ని మనం చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే, అంటే ఏది గొప్ప అనేది మనం చూస్తే ప్రియులారా గమనించండి. ఇప్పుడు ఆదాము ఎలా వచ్చాడు భూమి మీదకి అని అంటే, ఆయన కడుగును కాకంటే వచ్చాడు ఆయన. ఆదాము ఎలా ఎవరి రూపంలోకి వచ్చాడు? దేవుడు తన పోలికేందు తన స్వరూపమందు నరుణ్ణి ఏం చేసినాడు? సృజించాడు. అంటే ఆదాము ఏ పోలికలో ఉన్నాడో దేవుడు కూడా అదే పోలిక. దేవుడు ఏ పోలికలో ఉన్నాడో ఆదాము కూడా దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేశాడు? భూమిని సేద్యపరచుటకు నరుడు లేడంట. ఆమేన్, హల్లెలూయా. తూర్పును ఏం చేసినాడు? ఒక ఏదైనా తోటని వేసాడు. ఏదైనా తోటలో ఏం చేసినాడు? భూమిని సేద్యపరచుటకు నరుడు లేడని వాక్యం రాదు. అప్పుడు దేవుడు మళ్ళీ ఆలోచన చేసి మట్టితో శరీరాన్ని తయారు చేశాడు. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, ఆదాము యొక్క పుట్టుక గురించి చెప్తున్నాను అండి. ఆమేన్, హల్లెలూయా. ఆదాము యొక్క పుట్టుక గురించి చెప్తున్నాను, వినండి. చూడండి, ఒక 10 నిమిషాలు చెప్తాను. వీలైతే సాయంత్రం మరలా దీని గురించి మాట్లాడదాం. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆదామును దేవుడు ఏం చేసినాడు? మట్టిని తీసుకున్నాడు. ఆయన కోసం ఒక శరీరాన్ని సృష్టించి ఆదామా వెళ్ళి ఆ శరీరంలోకి పోన్నాడు, అంతే. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆదాము వెళ్ళి ఆ శరీరంలోకి వెళ్ళిపోయాడు ఆదాము. అప్పుడు ఆదాము అవ్వ ఒకే శరీరంలో ఉన్నారు. ఎక్కడున్నారు? మట్టి శరీరంలో ఉన్నారు. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అప్పుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి ఆదాములో నుంచి అవ్వ బయటకు వచ్చింది. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ భూమి మీద వాళ్ళు కూడా ఒక నూతన సృష్టి, దేవుని యొక్క సృష్టి వాళ్ళు.
ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ విధంగా రాలా, ఆదాము వచ్చినట్లు రాలా ఇక్కడ. అర్థమవుతుందండి? ఆమేన్, హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ఎలా వచ్చినాడు అని అంటే స్త్రీ గర్భం గుండా వచ్చినాడు ఆయన. అది గొప్ప కార్యం. ఆదాము అవ్వలు కలుగునుగా కంటే వచ్చినోళ్ళు, అది పెద్ద గొప్ప కార్యమేం కాదు అది సృష్టిలో. కానీ ఒక దేవుడు మానవుడుగా ఒక స్త్రీ గర్భంలోకి వెళ్ళి ఒక అండాన్ని తయారు చేసుకొని, ఒక శుక్రకణము తయారు చేసుకుని వెళ్ళి శరీరమును రక్తమును, ఏమండి అద్భుతం, దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఒక నూతన సృష్టిని దేవుడు చేశాడు అక్కడ. అది ఎందుకు ఆదాము కలిగినప్పుడు అది నూతన సృష్టి అని దేవుడు పలకలే అక్కడ. కానీ దేవుడు యెషయా ద్వారా ప్రవచించాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను. దేవునామానికి మహిమ కలుగునుగా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఈ రోజున నూతన సృష్టి ఈ భూమి మీద ఏదంటే అవి గడిచిపోయినాయి. యేసుక్రీస్తు కాలం గడిచిపోయింది, ఆది కాండ కాలం గడిచిపోయింది. గడిచిపోయిన కాలాలన్నీ కూడా ఇప్పుడు మన తిరిగి రావు. కానీ ఇప్పుడు నీవు జీవించుచున్న ఈ కాలములో, ఈ చివరి కాలములో నీవే దేవుని చేత తయారు చేయబడినటువంటి ఒక మహోన్నతమైన కళాఖండము, ఒక నూతన సృష్టివై ఉన్నావు. యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము ద్వారా ప్రియులారా నీవు నేను ప్రియులారా ఒక నూతన సృష్టిగా ఈ భూమి మీద ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. కనుక ఆయన గుణ లక్షణాల ద్వారా మనం ఏం చేయబడతాము అంటే ప్రతిబింబించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన యొక్క సంఘములో, ఆయన పోలికలో మనం సృష్టించబడ్డాం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఎవరు పని అంట? మన తల్లిదండ్రులు మనల్ని వాళ్ళు ఏదో శారీరకంగా కలిస్తే వచ్చిన వాళ్ళం కాదు. మనం దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. దేవుని పని మనం ఇక్కడ. దేవుని ఈ సృష్టిలో మనల్ని ఎలా పంపించాడో తెలుసా? ఆయన పనివారం, ఆయన తయారు చేసిన పనివారముగా, ఆయన పోలికగా, ఆయన సృష్టిగా మనం ఈ లోకంలోకి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. 4వ అధ్యాయం 11వ వచనం. మనమందరము శ్వాస విషయములోను, చూడండి, మనమందరం అంటే క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి అని రాశాడు కదా అక్కడ. కనుక క్రీస్తునందున్న వాడు ఎవరైతే ఉన్నారో వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ పౌలు. మనమందరము దేవుని కుమారులను కూర్చిన ధ్యాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. అదే మనలో సంపూర్ణంగా దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనం. యెహెజ్కేలు 18:31. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా మీరెందుకు చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. నూతన హృదయమును నూతన మనసును తెచ్చుకోవాలంట. చూడండి 11వ అధ్యాయం 19వ వచనం.
హెస్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టడలను ఆ, నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి నేను వారి శరీరములో రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనస్సును కలుగు చేసేదను. వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. కీర్తనలు 51:10. దేవా నా యందు కలుగు చేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నూతన స్వభావముతో, నూతన ఆలోచనలతో, నూతనమైన తలంపులతో ప్రియులారా దేవుడు ఉండుటకే మనల్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. అవి రావటం కాదు మనలోకి. దేవుడు ఆ విధంగా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన తీసుకుని వస్తున్నాడు. చూడండి 2వ అధ్యాయం 11వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయములో అన్ని జనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారినయుండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శరీరమందు ఒకప్పుడు మనమంతా ఎలా ఉన్నామంట? ఎలా ఉన్నాం? ఇప్పుడు చదివిన ఏ విధంగా అయితే ఉన్నామో ఇక్కడ ఇప్పుడు మనం చదివాం. అన్ని జనుల వలె పరదేశులుగా ఉన్నాం. అవునా? ఒక్కోసారి నిదానంగా ఒక్కొక్కటి చదవండి. కాబట్టి మునుపు అంటే ఆగనా, మునుపు అంటే క్రీస్తుని తెలుసుకోక ముందు అనే అర్థం. ఏమండి? అవునా? క్రీస్తుని తెలుసుకోక ముందు, క్రీస్తును ఎరగక ముందు, క్రీస్తు దగ్గరికి రాకముందు మునుపు అంటే అది. మునుపు శరీరమందు శరీరము అంటే మునుపు క్రీస్తు దగ్గరికి రాకముందు మనం ఎలా ఉన్నామంటే అన్యజనులమై ఉన్నాము. శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు. అంటే చూడండి, అంటే సున్నతి మనకు లేదు. ఎవరికి ఉంది సున్నతి? యూదులకు సున్నతి ఉంది. కనుక సున్నతి లేని వారుగా ఉన్న మనము ఆ కాలమందు ఇశ్రాయేలులతో చూడండి, అసలు పౌరులు ఎవరు? ఇశ్రాయేలీయులు. వాళ్ళతో సహ పౌరులు కాక మనం ఎలా ఉన్నామంటే పరదేశులుగా ఉన్నామంట. రెండవది వాగ్దానాలు నిబంధనలు ఏమి కూడా మనకు లేవు. చూడండి, ఏమండి, మనం ఎలా ఉన్నామంటే పరదేశులుగా ఉన్నాము. మనకి ఏ వాగ్దానము లేదు, ఏ కట్టడలు లేవు, ఏ నియమాలు లేవు. ఎక్కడ ఎలా ఉన్నామంటే మనం పరజీలు ఉన్నట్ట, అంటే పరదేశులమై ఉన్నాం. నిరీక్షణ లేని వారు. చూడండి, ఏ నిరీక్షణ మనకు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూశారండి, ఏ నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి. చూడండి, మనకు లోకములో ఏ దేవుడు లేనంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా.
క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం అది చేసుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవి ఆయన ఒక్కోటి కానీ వివరిస్తే ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అద్భుతంగా ఉంటది. కనుక ఇప్పుడు చూడండి ఏమంటున్నాడండి పౌలు, చక్కగా ఎంత చక్కగా ఇక్కడ చెప్తున్నాడు చూడండి. క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకునుడి. ఆయనను మునుపు దూరస్తులమైనను మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక క్రీస్తు రక్తము వలన ఈరోజు దేవుడు మనలను తండ్రి అబ్బా అని పిలిచే భాగ్యాన్ని ఇచ్చాడు. కుమారులు గాను కుమార్తెలు గాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ స్థానంలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఎలాగనంటే క్రీస్తు యొక్క రక్తము ద్వారా. మనకి ఏ దేవుడు లేడు, ఏ నిరీక్షణ లేదు, ఏ వాగ్దానము లేదు. ఏమండి, ఏమీ లేని గాలికి ఎటు తిరిగితే అటు వెళ్ళిపోయేవాళ్ళం మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతే కదా. అటువంటి మనలను క్రీస్తు ఆయన దగ్గర చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ఆయన మనలను ఏం చేశాడు? చేర్చుకున్నాడు. చేర్చుకొని తన రక్తము వల్ల మనల్ని కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా. ఏమండి, మన సమాధానమై ఉండి ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సహించి సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసెను. కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చదివితే ఇంకా చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఆ కింద మొత్తం చదివితే ఇంకా చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవండి, అది కూడా చదవండి. కాబట్టి చూడండి, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను చూడండి, పౌలు అంటున్నాడు ఇక మీదట మీరు పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారినై ఉన్నారు. క్రీస్తు యేసే నిత్యమైన ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అదేండి, అంటే ఇప్పుడు పిల్లరా దేవుడు దీన్ని ఎలా కడుతున్నాడు అని అంటే తన రక్తము ద్వారానే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెండ్లి కుమార్తెయే ఒక నూతన సృష్టి. ఇప్పుడు క్రీస్తు బ్రహ్మము ఎలా వచ్చాడండి? ఒక మానవుడు. ఆయన యొక్క పుట్టుక ఎలాంటిది? అద్భుతమైనది. ఆమెను హల్లెలూయా. గ్లోరీ ఇక్కడ హల్లెలూయా. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క పుట్టుక ఎలాంటిది? ఒక అద్భుతమైన పుట్టుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది శరీరరచన వల్ల పుట్టింది కాదు, అది మనుషుల రచన వలన పుట్టింది కాదది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఇస్తున్నాడు అక్కడ.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ఆయనే ప్రధానుడు. పెళ్ళైన వారికి ఆయనే ప్రధానుడిగా రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలా? పరిశుద్ధుడిగానే రావాలి ఆయన. అందుకని క్రీస్తు అబ్రహాము పరిశుద్ధుడుగా, అతి పరిశుద్ధుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు పరిశుద్ధుడుగా వస్తే ప్రభు అయిన క్రీస్తు అబ్రహాము యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా అతి పరిశుద్ధుడుగా తీర్చబడ్డాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అతి పరిశుద్ధుడు యొక్క రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఇవన్నీ కూడా ఇది ఒక్కొక్కటి కానీ వివరిస్తే చాలా టైం పెట్టిపోద్ది. కనుక దానిలో మనం అంటే ఇక్కడ సంఘం గురించి మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ. కనుక క్రీస్తుతో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకదాని తర్వాత అపోస్తుల యొక్క బోధ యందు, సహవాసం యందు మనం ఏం చేయబడ్డామంటే కట్టబడ్డాము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీదనే మీరు కట్టబడుతున్నారు. కనుక మీరే నూతన సృష్టి. ఈ నూతన సృష్టి, ఈ సంఘము ఎలా స్థాపించబడింది అని అంటే ప్రియులారా, క్రీస్తు యొక్క రక్తము ద్వారా. మనం క్రీస్తు రక్తం ద్వారా వచ్చాం భూమి మీదకి. మనము శరీరేచ్ఛల వల్ల వచ్చిన వాళ్ళం కాదు. మనం మనుషులేచ్ఛల వల్ల పుట్టిన వాళ్ళం కాదు. మనము రక్తం వలన పుట్టిన వాళ్ళం కాదు మనము. కనుక ప్రియులారా, శరీరేచ్ఛల వల్ల పుట్టిన వాళ్ళు శరీర కోరికలు ఉంటాయి. మనుషులేచ్ఛల వల్ల పుట్టిన వాళ్ళు మనుషులేచ్ఛలు ఉంటాయి. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వీటన్నిటికీ కూడా మనం దూరంగా ఉంటూ మనం ఈ లోకములో కాపాడుకుంటూ ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప జీవితాలను ప్రియులారా, మరలా మనం ఈ లోకములో సజీవంగా ఎత్తబడేంత వరకు కూడా మనం కాపాడుకుంటూ దేవుడిచ్చిన పరిశుద్ధతను, దేవుడిచ్చిన యథార్థమైన జీవితాన్ని, దేవుడిచ్చినటువంటి గొప్ప జీవితాలను ప్రియులారా మనం కాపాడుకుంటూ ఆ విధంగానే మనం దేవుడి యొక్క సన్నిధిలో సజీవంగా ఎత్తపడతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఇప్పటి వరకు కూడా నాయన ఒక గొప్ప సందేశాన్ని ప్రభువా, ఓ నాయన మీరు మాకు అనుగ్రహించారు నాయన. ఓ ఈ సృష్టిలో నీవే ప్రధానుడు ప్రభువా. నీవే ఒక నూతన సృష్టి. నీకు నీవే చాటి. నీకు చాటైన వారు ఈ లోకములో ఎవరూ లేరు ప్రభువా. ఓ నిన్ను నీవుగా ఈ లోకానికి మొట్టమొదటిగా వెలుగుగా నువ్వు బయలుపరుచుకున్న దేవుడు నాయన. అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా బయలుపరుచుకున్న దేవుడు ప్రభువా. ఆ దేవుడు వినాయన 2000 సంవత్సరాల క్రితము ఒక నూతన క్రియతో, నూతన సృష్టితో యేసు క్రీస్తుగా భూమి మీదకి వచ్చావు నా తండ్రి. ఓ ప్రభువా, నిశ్చయంగా నీ రక్తము ద్వారా నా తండ్రి ఈనాడు మరలా ఒక నూతన సృష్టిని నువ్వు మరలా తయారు చేసావు నా తండ్రి. ఇది నీ సృష్టి ప్రభువా, ఇది నీ పని, నీ క్రియ. దీనిని నీవు మాత్రమే చేయగలిగిన దేవుడు. నీవు తప్ప ఈ లోకములో ఎవడు పరిశుద్ధుడు కాదు ప్రభువా. నీవు తప్ప యథార్థవంతుడు ఈ లోకములో ఎవరు లేరు ప్రభువా. ప్రభువా, నీ యథార్థత వలన, నీ పరిశుద్ధత వలన, నీ రక్తము వలన స్థాపించబడినటువంటి నీ పెళ్లి కుమార్తె అయినది ప్రభువా. నిశ్చయముగా అట్టి పెళ్లి కుమార్తెలో భాగముగా నాయన మీరు మమ్మల్ని వచ్చారు ప్రభువా. మీరు ఇచ్చినటువంటి గొప్ప స్థితిని బట్టి, ఈ ఉన్నతమైన స్థితిని బట్టి ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నాయన మాలో నా ప్రభువా ఒక తగ్గింపు జీవితం నాయన, ఒక వినయ విధేయతలతో కూడిన జీవితము ప్రభువా, నీ వాక్యానికి లోబడే జీవితము ప్రభువా, నీ వాక్యమునకు నాయన వినయము విధేయతనైనా కలిగి జీవించే జీవితాల ప్రభువా మీరు మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవులతో నింపండి. సమస్త ఘనత మహిమను తెచ్చుకోండి. విత్తబడిన వాక్యము నాయన ప్రతి ఒక్కరిలో కూడా నాయన నాయన నీరు కట్టి ఫలింపచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాలు నీ కృపదాయించి సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్.
Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్నారు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.